ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ర మహోన్నతమైన దేవ, మహిమగల తండ్రి, జీవములేసయ, మీకు ఉన్నతమైన ఘనమైన గొప్ప నామను బట్టి మీ యొక్క నామానికి వందనాలు, మీ యొక్క నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటా ఉన్నాం తండ్రి. ఈ యొక్క వాక్యాన్ని వివరిస్తూ ఉండగా మీ యొక్క ఆత్మసహాయం మీరు నాకు అనుగ్రహించండి. విన్నటువంటి వారిని కూడా మీరు 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలుగా వారి హృదయాన్ని మీరు ఫలింప చేయమని మీ యొక్క అతి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాను నాకన్న తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరుని మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. అంటే పరలోకం నుంచి అనమాట దేవుడు తన కుమారుని భూమి మీదకి పంపించాడు. ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు. సో ఎందుకు ఆ విధంగా పంపించాల్సి వచ్చింది అంటే, దేవుడు ఈ భూమి మీదకి ఆదాము నుంచి అనమాట నేటి వరకు కొన్ని అనేక తరాల ప్రజలను భూమి మీదకి పంపించాడండి. సో వారెవ్వరు కూడా నీతిమంతులుగా కనిపించట్లేదు దేవుని దృష్టికి. అంతే అర్థం ఏంటంటే, ఆయన నరులను ఏ విధంగా పుట్టించాడండి? యథార్థవంతులుగా నీతిమంతులుగా పుట్టించాడు. అవునా కాదండి? ఇప్పుడు తల్లి యొక్క గర్భంలో దేవుడు నరులను యథార్థవంతులుగా నీతిమంతులుగా తయారు చేసి భూమి మీదకి పంపించాడు. దేవుడు పంపించేటప్పుడు మంచి ప్రొడక్ట్ ఇచ్చే భూమి మీదకి పంపించాడు. కానీ ఏంటంటే, ఈ భూమి మీదకి వారు వచ్చిన తర్వాత వారికి ఊహ ఎప్పుడైతే తెలిసిందో, సో అప్పటి నుంచి కూడా దేవుడు వారికి ఇచ్చి పంపించినటువంటి ఈ యథార్థత ఏదైతే ఉందో, ఈ నీతి ఏదైతే ఉందో, అంటే ఈ పరిశుద్ధత, ఈ పవిత్రత అనేటువంటి, సో ఇవన్నీ కూడా యేసుక్రీస్తు నరులను యథార్థవంతులుగా పుట్టించను సో అనేటువంటి మాట రాయబడి ఉంటుంది. ప్రసంగి అధ్యాయాలు మీరు చూసినట్లయితే, ప్రసంగి గ్రంథంలో మీరు చూసినట్లయితే అండి, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను, కానీ వారు వివిధ తంత్రములను కల్పించుకుని ఉన్నారు. అంటే అర్థం ఏంటి? దేవుడు తన యొక్క పిల్లల్ని యథార్థవంతులుగా నీతిమంతులుగా భూమి మీదకి పంపించాడు. తల్లి యొక్క గర్భంలో దేవుడు తన యొక్క పిల్లల్ని యథార్థవంతులుగా నీతిమంతులుగా రూపించి భూమి మీదకి పంపిస్తే వారు ఊహ ఎప్పుడైతే వచ్చిందో, సో అప్పటి నుంచి కూడా దేవుడు తమకు ఇచ్చినటువంటి యథార్థత ఏదైతే ఉందో, ఆ నీతి ఏదైతే ఉందో, ఆ పరిశుద్ధత ఏదైతే ఉందో, ఆ పవిత్రత ఏదైతే ఉందో, దాన్ని వారెవరు కూడా కాపాడుకోలేకపోయారండి. అంటే వారందరూ కూడా ఈ లోకానికి బానిసై, ఈ లోకానికి తమ జీవితాన్ని అప్పగించుకొని, సాతానికి అనమాట తమ యొక్క హృదయాన్ని, తమ యొక్క శరీరాన్ని అప్పగించుకొని అందరూ కూడా సాతాను సంబంధులుగా, సాతాను పుత్రులుగా మారిపోయారండి. ఈ విధంగా దేవుడు చూస్తూ ఉన్నప్పుడు భూమి మీద ఏ పండు కూడా ఏ విధంగా లేదు, మంచిగా లేదు. అన్ని పుచ్చిపోయాయి, అన్ని కుళ్ళిపోయాయి అండి. అన్ని పుచ్చిపోయి అన్ని కుళ్ళిపోయాయి. ఒక విషయం మీరు ఆలోచించండి అండి, ఒక చెట్టుడు దొర దేవుడు పండిస్తున్నప్పుడే మంచి పండు ఇచ్చాడండి. కుళ్ళిపోయిన పళ్ళు మనకి ఇవ్వట్లే. అర్థమైందా అండి? ఒక చెట్టుకు పండేటువంటి ఆ పండు నువ్వు తినమని చెప్పేసి దేవుడు నీకు సృజించేసినటువంటి సృష్టిలో ఒక పండే మంచి పండిస్తున్నప్పుడు అండి, దేవుడు నిన్ను అనమాట ఒక పాపాత్మగా భూమి మీదకి పంపిస్తాడండి. చాలామంది జన్మ పాపం అని చెప్తా ఉంటారు చాలామంది. అంటే జన్మ పాపము ఈ విధంగా పాపం పెట్టి దేవుడు భూమి మీదకి పంపించలేదండి. ఆ విధంగా పాపం పెట్టి పంపించాడు అని ఈ ఒక్క వచనం కూడా బైబిల్లో లేదండి. మీరందరూ కూడా బాగా చదవండి. అంటే ఈ సృష్టి ద్వారా దేవుడు మనకిచ్చేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని దేవుడు మంచిగా ఇస్తా ఉన్నప్పుడు ఆయనకు కుమారులమండి, ఆయనకు కుమార్తెలమండి, ఆయనకు పోలిక, ఆయనకు స్వరూపానికి దేవుడు పంపిస్తున్నప్పుడు ఏ విధంగా పంపిస్తాడు ఒకసారి మీరందరూ కూడా ఆలోచించండి. యథార్థవంతులుగా నీతిమంతులుగా, నేను ఏ విధంగా అయితే ఉన్నానో నా కుమారులు కూడా అదే విధంగా ఉండాలి, నేను ఏ విధంగా అయితే బ్రతుకుతున్నానో నా కుమారులు కూడా అదే విధంగా బ్రతకాలి, నాకు ఉన్నటువంటి పోలిక స్వరూపాన్ని ఇచ్చి పంపిస్తున్నాను కాబట్టి వీరు యథార్థవంతులుగా నీతిమంతులుగా దేవుడు పుట్టించుకున్నటువంటి వచనం మనం చూస్తూ ఉంటాం అండి. ఆ విధంగానే దేవుడు భూమి మీదకి అనేక మంది గర్భాలు గుండా, అనేక మంది స్త్రీల గర్భాలు గుండా భూమి మీదకి పంపించడం అనేది జరిగిందండి. అంటే ఈ విధంగా పంపించిన తర్వాత మొదలుకొని నేటి వరకు కొన్ని తరాలన్నీ కూడా భూమి మీదకి వచ్చాయి. మన వరకు కూడా అంటే మన వరకు వచ్చేసరికి ఇప్పుడు మన తరం నడుస్తూ ఉంది. ఇంతకు ముందు చాలా తరాలు దేవుడు భూమి మీదకి పంపించాడు, కొన్ని కోట్ల మంది ప్రజలు. కానీ ఎవ్వరు కూడా దేవుని యొద్దకు తిరిగి వెళ్ళలేకపోయారు. లోకంలోకి వచ్చారు అండి. వారికి ఎప్పుడైతే ఊహ వచ్చిందో, మంచి చెడు వివేచించగలిగేటువంటి ఆ జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో, సో వారందరూ కూడా ఈ లోకానికి లొంగిపోయారు, లోక సంబంధులుగా మారిపోయారు. అపవాది పెట్టేటువంటి ఆ శోధనలకు వారందరూ కూడా లోబడిపోయి అపవాది ఎదుట మోకరిల్లి అపవాది పుత్రులుగా మారిపోయి పందిలా దొర్లి ఈ పాపంలో అనమాట కడుక్కోలేకపోయారు అండి. అందరూ కూడా కంపైపోయారండి. అందరూ కూడా బురద రాసేసుకున్నారు. సో అందరూ కూడా అనమాట ఆ బురదలో దొరిలేశారు. పాపం అనేటువంటి ఆ బురదను అందరూ కూడా అంటించేసుకున్నారు. కాబట్టి నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమని పొందలేకపోయారు. అంటే ఈ మాట పరిశుద్ధాత్మ సహాయంతో దేవుడు రాయించాడంటే ఆయన ఈ భూమి మీదకి పంపించినటువంటి పిల్లలందరూ కూడా పాపం చేసి దేవుని యొద్దకు వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఉన్నారు. సో ఇదంతా కూడా దేవుడు పైనుంచి చూశాడు. పైనుంచి చూసే తన కుమారుని
తన యొద్దకు ఏ విధంగా చేర్చుకోవాలని ఆలోచించి తన అద్వితీయ కుమారునటువంటి తన ప్రియ కుమారుడు అనేటువంటి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాల్సి వచ్చింది. అసలు యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి ప్రధాన ఇంటెన్షన్ ఏంటంటే అందరూ కూడా చెడిపోయారు. అందరూ కూడా కుళ్ళిపోయిన వారుగా, పుచ్చిపోయిన వారుగా, మంచిగా ఉన్నటువంటి పండు ఏదీ లేదు. అన్ని పళ్ళు కూడా చెడిపోయాయి. అనేకమైన పళ్ళను దేవుడు సృష్టించాడు, ఈ భూమి మీద సృజించాడు. అవి ఏవి కూడా మంచిగా లేవు. కాబట్టి వారందరినీ కూడా తన కుమారుని ద్వారా తన యొద్దకు తెచ్చుకోవాలి. ఇది ఆయన జగత్తు పునాది వేయబడక ముందే ఆయనకు ఉన్నటువంటి ప్రణాళిక, ఆయన హృదయంలో కలిగినటువంటి ఆలోచన. ఈ విషయాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి భూమి మీదకి విధంగా రావడానికి ప్రధానమైన ఇంటెన్షన్ ఏంటంటే ఒక పాపిని రక్షించి తండ్రికి అప్పగించాలి, తండ్రి యొద్దకు చేర్చాలి. తండ్రి వారికి ఏర్పరిచినటువంటి ఆ నిత్య జీవం ఏదైతే ఉందో, ఆ పరలోక రాజ్యం ఏదైతే ఉందో అక్కడికి చేర్చాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి అందరినీ కూడా సువార్త ప్రకటించి వారందరినీ కూడా ఒక పాపిని రక్షణలోకి నడిపించాలి. కాబట్టి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత అందరికీ కూడా సువార్తను ప్రకటిస్తాడండి. సువార్త ప్రకటిస్తాడు. ఆ విధంగా ప్రకటిస్తాడు, దేవుని యొక్క రాజ్యం సమీపిస్తుంది, మీరందరూ కూడా మారు మనస్సు పొందండి అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు వారు ప్రకటిస్తారు. అంటే దేవుడు ఈ విధంగా తన కుమారుడు భూలోకానికి పంపిస్తాడు. ఆ విధంగా ఆ కుమారుడు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన పరిచర్యలో అడుగు పెట్టక ముందు తండ్రికి తల్లికి లోబడి జీవిస్తాడు. పెద్ద కుమారుడుగా బాధ్యతలు సేకరిస్తాడు, వారందరికీ కూడా సహకరిస్తాడు. ఆయన పరిచర్యలోకి అడుగు పెట్టిన తర్వాత ఈ విధంగా సువార్త స్టార్ట్ చేస్తాడు. సువార్త ఈ విధంగా ప్రకటించడం మనం గమనిస్తాం. ఎందుకంటే పాపి నశించిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాడమ్మా? నరకానికి వెళ్ళిపోతాడు. ఈ విధంగా నరకానికి వెళ్ళిపోవడం తండ్రికి ఇష్టం లేదండి. అందరూ అంతటా మారు మనసు పొందాలి, రక్షణ పొందాలని దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఆ విధంగా మన మీద ప్రేమ ఉంది కాబట్టి, ఆ విధంగా దేవుడు మన మీద అపారమైన ప్రేమ చూపిస్తూ ఉన్నాడు కాబట్టి తన కుమార్ని పరలోకం నుండి భూమి మీదకి పంపించాల్సి వచ్చింది. ఆయన స్థాయి ఏంటి, ఆయన హోదా ఏంటి, కొలసీలకు రాసిన పత్రిక అందరూ కూడా చదువుకుంటారు. దేవునితో సమానముగా ఉండేట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు కానీ అటువంటి స్థితిలో నుంచి స్థితిలోనికి వచ్చాడంటే తను తాను తగ్గించుకుని ఒక రిక్తుడుగా ఏమీ లేనటువంటి వాడిగా ఈ విధంగా యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదండి. దేవుడు ఆ విధంగా అతన్ని పంపించాడు. ఎందుకంటే నీ కోసం, నా కోసం మనందరూ కూడా పాపాత్ములుగా మారిపోయాం. మనందరూ కూడా ఒకే బరిలో చేరిపోయాం. పాపం అనేటువంటి బరిలో మనం అందరూ కూడా చదువుకున్నాం. ఎవరు కూడా దాని నుంచి తప్పించుకోలేకపోతున్నారు చూడండి అందరూ కూడా. కాబట్టి దేవుడు పరిశుద్ధాత్మ సహాయంతో ఈ విధంగా రాయించాడు. నీతిమంతుడు లేడు, ఒక్క లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందుకోలేకపోతున్నారు. అంటే అర్థం ఏంటి? అందరూ కూడా సాతాను వెంటే వెళ్ళిపోతా ఉన్నారు. అందరూ కూడా సాతాను యొక్క కుమారులుగా, పుత్రులుగా మారిపోతా ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారన్నమాట. వారిని రక్షించాలి, తండ్రి యొద్దకు చేర్చాలి. అదే ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ విధంగా వచ్చారన్నమాట. ఆయన ప్రకటించడం అనేది జరిగింది. మారు మనస్సు పొందితే ఒక పాపి దేవునికి చాలా సంతోషం ఉంటుంది, చాలా ఆనందం అంట. అది మీరు లేఖనాలు కూడా మీరు చదువుకుంటారు. మీరు ఒకసారి చూసినట్లయితే లూకాసు వార్త 15 మీరు చూసినట్లయితే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమే కలిగి సంతోషం కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమే పరలోక ముందు ఎక్కువ సంతోషం కలుగును. అంటే మారు మనసు పొందినటువంటి 99 వారికంటే కూడా మారు మనసు పొందినటువంటి ఒక్కని విషయమై దూతల ఎదుట పరలోకం ముందున్నటువంటి ఆ తండ్రికి చాలా సంతోషం కలుగుతుంది, చాలా ఆనందం కలుగుతుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా ఈ విధంగా వచ్చి అందరినీ కూడా రక్షించాలి, పాపిని దేవుని ఎదుకు చేర్చాలి. అదే ఆయనకి ప్రధానమైనటువంటి ఇంటెన్షన్ అండి. యేసుక్రీస్తు రాకముందు యోహాను గారిని కూడా దేవుడి భూమి మీదకి పంపించడం అనేది జరిగింది. ఆయన కూడా అనమాట కొంతమందికి ప్రకటిస్తాడండి. ఆయన కూడా మీరు ఆ వచనం కూడా మీరు చూసినట్లయితే మార్కు సువార్త 1:4 మీరు చూసినట్లయితే యోహాను గారు అనమాట అరణ్యంలో అనమాట వారికి బాప్తీసం ఇచ్చి పాప క్షమాపణ నిమిత్తం అనమాట వారందరికీ బాప్తీసం ఇచ్చి మారు మనసు పొందండి అని చెప్పేసి ప్రకటించడం మనం యోహాను గారి ద్వారా మనం చూస్తామండి. దేవుడు ఈ విధంగా యోహాను గారి ద్వారా ముందుగా పంపించి ఆయనకి ముందుగా ఒక దూతగా పంపించి ఈ విధంగా భూలోకానికి వెళ్ళి అనేక మందికి ప్రకటించమంటాడు. అవునా కాదండి? అనేక మందికి ప్రకటించమంటాడు. మారు మనసు విషయం బాప్తీసం ఏమంటాడు యేసుక్రీస్తు వారి కంటే ముందుగా. ఈ విధంగా మనం చూసినట్లయితే దేవుని యొక్క ప్రధానమైన ఇంటెన్షన్ ఏంటంటే ఒక పాపిని రక్షించాలి, ఒక పాపిని తన యొద్దకు చేర్చుకోవాలి, పరలోక రాజ్యానికి వారందరినీ కూడా తీసుకోవాలి అని చెప్పేసి తనకి కుమారుని భూమి మీదకి పంపించడం అనేది జరిగింది. ఒక విషయం మీరు అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చిన తర్వాత అప్పటికి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకులు, ప్రధాన యాజకులు ఎవరైతే ఉన్నారో వారందరూ అనమాట గనులుగా గొప్పవారుగా పిలువబడుతూ ఉన్నారు, గనులుగా గొప్పవారుగా పొగడబడుతూ ఉన్నారు. ఈ విధంగా యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత వారికి ఉన్నటువంటి ఆ క్రేజ్ ఏదైతే ఉందో, ప్రజల నుంచి ఆ మెప్పు ఏదైతే ఉందో అదంతా కూడా నెమ్మదిగా డౌన్ అయిపోతూ ఉంటుంది. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి తల్లిదండ్రులు యొద్ద నివసించి పరిచర్యలో అడుగు పెట్టక ముందు వారందరూ కూడా అధిపతులుగా, అధికారులుగా చలామణి అయ్యేటువంటి రోజులవి.
యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే పరిచర్యలకు అడుగు పెడతారో సో వారనమాట వారికి ఉన్నటువంటి పొగడత, మెప్పు, ఈ ఘనత ఏదైతే ఉందో సో అదంతా కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో ఎందుకు ఆ విధంగా తగ్గిపోతూ ఉంటుంది అంటే యేసుక్రీస్తు వారి ద్వారా జరిగేటువంటి ఆ సూచక్రియలు, అద్భుతాలు, ఆ మహత్కార్యాలు అండి వారి కళ్ళతో వారు ఎప్పుడు కూడా చూడలేదండి. ప్రజలందరూ కూడా అనమాట వారి కిందే ఉండేవారు. శాస్త్రులు, పరిసయ్యులు, అధిపతులు వారు పెట్టేటువంటి ఆ యొక్క ఆచారాలు, పద్ధతులు, ఈ విధంగా మన ధర్మశాస్త్రం అదే వారు చెప్పేది వాస్తవం అని చెప్పేటువంటి ఒక అవాస్తవమైనటువంటి జీవితంలో వారందరూ కూడా ఉండేవారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఈ విధంగా వచ్చారో, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి పరిచయలో అడుగుపెట్టిన తర్వాత ఆయన అనమాట ఆ విధంగా అద్భుతాలు చేసి, సూచక్రియలు చేసి, మహత్కార్యాలు చేసి, దేవుని యొక్క రాజ్యం గురించి ప్రకటించి మీరందరూ కూడా మారు మనసు పొందాలని చెప్పేసి ఎప్పుడైతే స్వార్థ ప్రకటించేవారో సో ఆ విధంగా ఎప్పుడైతే యేసుక్రీస్తు ద్వారా జరిగేటువంటి కార్యాలు అంటే అసలు మామూలు కార్యాలు కాదండి అవి. అంటే ఇప్పుడు పుట్టుకతోనే గుడ్డివారు, కుంటివారు, మూగవారు, చెవిటివారు, అంగహీనులు, అలాగే మనమంట జలద రోగం కలిగినటువంటి వారు, పక్షవాయువు కలిగినటువంటి వారు అండి విధంగా అనమాట బలహీనత వారికి ఉన్నటువంటి ఆ బలహీనతలు ఏవైతే ఉన్నాయో సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే రక్తస్రావ రోగంతో బాధపడుతున్నటువంటి వారు, చనిపోయి అంటే 4 రోజుల్లో ఉండి తిరిగి లేపినటువంటి వారు. సో ఈ విధంగా యేసుక్రీస్తు జరిగేటువంటి ఆ మహత్కార్యాలు, అద్భుతాలు, సూచక్రియలు ఇవన్నీ కూడా శాస్త్రులకి, పరిశీలకి తెలుసు. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే వారి యొక్క క్రాప్ ఏమైపోతా ఉంది, పడిపోతూ ఉంది. అప్పటికే వారందరికీ అనమాట మంచి హోదా ఉంది, మంచి స్థాయి ఉంది. ప్రజలందరూ కూడా వారిని గౌరవిస్తూ ఉన్నారు. వారు పెళ్ళిళ్ళు చేసుకుంటే వారిని పిలిచేవారు అంటే అగ్రస్థానం ఇచ్చేవారు. వారు విందు చేస్తే ఖచ్చితంగా వారిని పిలవాలి, ఒక పెద్ద పీటే వారికి వేయాలి. ఈ విధంగా అనమాట వారు ఈ విధంగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఖచ్చితంగా వారికి వందనాలు చేయాలి. సో ఇటువంటి స్థాయిలో ఈ శాస్త్రులు, పరిశీలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆ విధంగా కోరుకునేవారు, ఆ విధంగా ఆ రోజుల్లో ఉండేవారు. సో ఈ విధంగా అనమాట గనులుగా, గొప్పవారుగా పిలువబడేటువంటి ఆ యొక్క సమయంలో యేసుక్రీస్తు వారి ద్వారా ఈ అద్భుతాలు, ఈ సూచక్రియలు, మహత్కార్యాలు ఎప్పుడైతే జరిగాయో ప్రజలందరూ కూడా ఆయన వెంట పోతా ఉన్నారు. అంటే ఆ రోజుల్లో యేసుక్రీస్తు వారికి ఖ్యాతి, ప్రఖ్యాతి అసలు మామూలుగా లేదండి. ఆయన చుట్టూ ఉండేటువంటి జనాలు, జన సమూహాలు ఇవంతా కూడా చూస్తూ ఉంటే ఎందుకంటే సో ఆయన ద్వారా జరగనటువంటి కార్యం ఏమీ లేదండి. చెప్పాను కదా, గుడ్డివారు, కుంటివారు, మూగవారు, చెవిటివారు, అంగహీనులు, బలహీనులు, ఊచ చేయగలవారు, జలద రోగం కలిగినటువంటి వారు, కుష్టి రోగులు, పక్షవాయువు గలవారు, చనిపోయినటువంటి వారు ఇలా చాలా మందిని యేసుక్రీస్తు వారు స్వస్థపరుస్తూ ఉంటే దేశ నలుమూలల నుంచి కూడా అనేక మంది ఆయన యుద్ధకు వచ్చేవారు అండి. అనేక మేలు యేసుక్రీస్తు వారి ద్వారా వారందరూ కూడా పొందుకునేవారు. ఈ విధంగా అనమాట ఆయన అనేకమైనటువంటి అద్భుతాలు, సూచక్రియలు చేసి అనేక మందిని కూడా యేసుక్రీస్తు వారు ఆ విధంగా వారికి మేలు చేసినమాట సువార్త ప్రకటించేవాడు. ఆ విధంగా అనేక మంది కూడా యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచుతా ఉన్నారు అండి. ఆయన్ని చూడాలని చెప్పేసి రాజులు అనుకున్నారట, అధికారులు అనుకున్నారట, అధిపతులు అనుకున్నారట. అంతే ఆయన ఏ స్థాయిలో ఉన్నారో ఒకసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. ఆయనకి ఖ్యాతి, ఆయనకి ప్రఖ్యాతి ఏ స్థాయిలో ఉందో. కాబట్టి సో ఇదంతా చూస్తూ ఉంటే శాస్త్రులకి, పరిశీలకి, సర్దుకాయలకి, ప్రధాన యాజకులకి వీరందరూ కూడా ఒళ్ళు మండిపోతా ఉంది. ఎందుకంటే సో ఇప్పుడు వారి యొక్క క్రాప్ తగ్గిపోతా ఉంది. లోకమంతా కూడా యేసుక్రీస్తు వైపు వెళ్ళిపోతా ఉన్నారు. ఒకనొక సందర్భంలో మీరు చూసినట్లయితే యోహాను సువార్తలు మీరు చూసినట్లయితే లోకమంతా కూడా ఆయన వెంట వెళ్ళిపోతా ఉంది. ఇంకా మనం ఏం ఆయన చేయగలము? సో ఆయన ద్వారా అనమాట అనేక సూచక్రియలు, అద్భుత కార్యాలు జరిగిపోతా ఉన్నాయి కదా, అవి జరగలేదని చెప్పేసి మనం ఏ విధంగా చెప్పగలము అని చెప్పేసి వారందరూ కూడా మహాసభ ఎదుట కూడుకొని యేసుక్రీస్తుని ఏ విధంగా పట్టుకోవాలి, ఏ విధంగా చంపాలని చెప్పేసి వారందరూ కూడా ప్రయత్నం చేసేవారంట. యోహాను సువార్త మీరు అధ్యాయం మీరు చదివినట్లయితే యోహాను సువార్త మీరు చదివినట్లయితే అదంతా కూడా మీకు అర్థమైపోతూ ఉంటుంది అండ్ సో ఈ విధంగా అనమాట ఈ శాస్త్రులు, పరిశీలు, సర్దుకులు, ప్రధాన యాజకులు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళనమాట యేసుక్రీస్తు వారు సో అంత నోటి నుంచి వచ్చేటువంటి ఆ కఠినమైన మాటలు కూడా అంటే వారికి ఆ విధంగా అండంగా కారణం ఏంటంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు సో వారి గురించి అనమాట బహిరంగంగా చెప్తూ ప్రజలందరికీ చెప్తూ అందులారా అంటాడు, నెక్స్ట్ ఏంటంటే వేషధారులారా అంటే సర్ప సంతానమా, సర్పములారా అండి ఈ విధంగా అనమాట యేసుక్రీస్తు వారి నోటి వెంట సో అంత కఠినమైన మాటలు రావడానికి గల కారణం ఏంటంటే ఒక విషయం మీరు అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు వారికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఒక పాపి రక్షించబడాలి, ఎవరు కూడా నశించకూడదు, అందరూ అంతటా మారుమనసు పొంది రక్షణ పొందాలి, దేవుని ఎదుగుకు వెళ్ళాలి. అదే ఆయన యొక్క ప్రధానమైనటువంటి ఇంటెన్షన్. ఆ ఇంటెన్షన్తో యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి అనేక మందికి ప్రకటిస్తూ ఉన్నారు, అనేక మందికి సువార్త ప్రకటించి అనేక మందిని దేవునికి దగ్గర చేస్తుంటే సో వీరేమో అండి ఆ ఆచారాలు, ఆ కల్పితాలు, ఆ పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రవేశపెట్టి ఇష్టానుసారంగా అనమాట ప్రజలకు బోధించేవారు. భారమైన బరువులు వారు మోపేసేవారు అండి. వారు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఇచ్చేవారు కాదు. పరలోక రాజ్యపు అంటే తాళపు చెవులు వీరందరూ కూడా దొంగలిస్తున్నారు అంటాడు. అంటే అర్థం ఏంటి? ఆ రోజుల్లో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు వీరందరూ కూడా దారి తప్పించేసేవారు అనమాట.
అండి. వీరందరూ అనమాట దేవునికి దగ్గర చేసేవారు కాదు, దేవునికి దూరం చేసేసేవారు. కాబట్టి వారు ఎలాగా మారరు, ఎందుకంటే ఆ డంబానికి పోయారు. ఇప్పుడు చెప్పిన వారు మారరు అని చెప్పేసి అనమాట యేసుక్రీస్తు వారు ఇప్పుడు వారి మాయలో ఉన్నటువంటి వారు, సో ఎవరైతే ఉన్నారో విన్నటువంటి వారు ప్రజలు ఎవరైతే చాలా మంది ఉంటారు కదండి, వారి యొక్క దోస్తులు అంటే వారిని ఫాలో అయ్యేవారు. సో వీరైనా మారుతారేమో వారి గురించి తెలుసుకుని చెప్పేసి, వారి గురించి తెలుసుకుని అని చెప్పేసి అనమాట బహిరంగంగా వారి గురించి ప్రకటించేవారు. సో శాస్త్రుల గురించి మీరు జాగ్రత్త పడండి, పరిశీల గురించి మీరు జాగ్రత్త పడండి, ఆయన గురించి చాలా చెప్తారండి. అదంతా కూడా పెద్ద టాపిక్, అది మనం తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే సో అదనమాట, అది వేరే టాపిక్ అయిపోతుంది కాబట్టి. సో ఈ విధంగా అనమాట వారి గురించి యేసుక్రీస్తు మాట్లాడతారంటే ప్రధానమైన కారణం ఏంటంటే, ఇప్పుడు పాపిగా ఉన్నటువంటి వ్యక్తిని ఇంకా పాపాత్మలుగా వారు మార్చేస్తా ఉన్నారు. కొన్ని వారి రక్షణలోనికి తీసుకువెళ్తున్నారా, దేవునికి దగ్గర చేస్తున్నారా అంటే అదే కాదు. మొత్తానికైతే ఏవేవో లేనటువంటి ఆచారాలు కల్పితాలు అవన్నీ కూడా ధర్మశాస్త్రంలో కలిపి చెరిపి వారి మతంలో కలిపేసుకొని ఇంత హీనులుగా చేసేసేవారంట. సో ఈ విధంగా ఆ రోజు ఉన్నటువంటి శాస్త్రులు పరిశీలన బట్టి యేసుక్రీస్తు వారు గద్దించడానికి అదే కారణం. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు అనమాట వారి మీద ప్రేమ చూపించట్లేదా అంటే, వారి మీద యేసుక్రీస్తు వారికి ప్రేమ ఉంది కాబట్టి మీరు మారండ్రా బాబు, ఆ విధంగా చేయొద్దని చెప్పాడు కదా. ప్రేమ లేకపోతే ఆ విధంగా చెప్తాడండి. మరి ప్రేమ లేదు కదండి, కాబట్టి అంత పెద్ద పెద్ద మాటలు అన్నాడు అంటే, ప్రేమ ఉందండి, ప్రేమ ఉంది కాబట్టి ఏమంటాడు శిలోమన్నంలో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించండి అంటే అర్థం ఏంటి? అందులో శాస్త్రులు వస్తారా, పరిశీలు వస్తారా, సర్దుకాయలు వస్తారా, ప్రధాన యాజకులు వస్తారా, ఆయన దూషించేవారు వస్తారా, ఆయన మీద చెడ్డ పోస్టులు పెట్టేవారు వస్తారా, యూట్యూబ్లో చెడ్డగా మాట్లాడేవారు వస్తారా, ఆయన గురించి చెడ్డ ప్రచారం చేసేవారు కూడా వస్తారా? వీళ్ళందరూ కూడా దేవుడు క్షమిస్తున్నాడా, క్షమించట్లేదా? క్షమించాడండి, ప్రేమతోనే చెప్పాడు. సో అర్థమైందా అండి. సో ఈ విధంగా వారి యొక్క పాపులారిటీ తగ్గిపోయింది, వారికి ఉన్నటువంటి ఫాలోవర్స్ తగ్గిపోయారు, శాస్త్రులు పరిశీల యొక్క ఫాలోవర్స్ తగ్గిపోతారు, ఇంకా తగ్గిపోయారు. లోకమంతా కూడా యేసుక్రీస్తు వెంబడి వెళ్ళిపోతా ఉంది. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తుని చంపాలనేటువంటి వన్ ఆఫ్ ద రీజన్లో ఇది ఒక రీజన్ అండి. ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయండి యేసుక్రీస్తుని చంపాలని చెప్పేసి వారు అనుకున్నటువంటి చాలా రీజన్స్ ఉన్నాయి. కానీ ఈ విధంగా మాకు వచ్చినటువంటి ఆ ఖ్యాతి, ఈ విధంగా మేము సంపాదించుకోవడం, మాకు ఉన్నటువంటి ఆ పాపులారిటీ అంతా కూడా యేసుక్రీస్తు వారు ఈ విధంగా వచ్చిన తర్వాత మా గురించి ప్రకటించిన తర్వాత బహిరంగంగా ప్రజలందరూ కూడా అవేర్నెస్ తీసుకువచ్చిన తర్వాత తగ్గిపోయింది, పడిపోయింది అని చెప్పేసి అనమాట. యేసుక్రీస్తు వాళ్ళందరూ కూడా చంపాలి అనుకున్నారు. ఈయన ఉంటే మనకి పని అవ్వదు, ఇందులో అనేక మంది సూచికలు మహత్కాలు జరిగిపోతారు, లోకమంతా కూడా ఏమంట పోతా ఉంది అని చెప్పేసి వారందరూ అనుకున్నారు. వారందరూ యేసుక్రీస్తుని పట్టుకోవాలని చంపాలని చెప్పేసి ప్రయత్నం చేసేటువంటి రోజులవి అండి. ఒకానొక సమయంలో ఏం జరిగిందంటే, ఒకసారి అది కూడా మనం చూసుకుందాం ప్రియులారా. మీరు యోహాను సువార్త 8వ అధ్యాయం మీరు చూసినట్లయితే ఇక్కడ మీరు కంటెంట్ మర్చిపోవచ్చుమా. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది పాపినటువంటి మనల్ని రక్షించడం కోసం, ఆయన యొద్దకు దగ్గర చేయడం కోసం, ఒక పాపిని రక్షించి దేవునికి దగ్గర చేయాలి. ఆయన ఈ లోకానికి వచ్చాడు దానికోసమే. అది కంటెంట్, దాన్ని మీరు మర్చిపోవద్దు, దాన్ని కూడా మనం మిస్ అయ్యమండి. మీకు చెప్తాను, తెలియజేస్తాను అండి. ప్రియులారా, మీరు యోహాను సువార్త 8వ అధ్యాయం మీరు చూసినట్లయితే మొదటి వచనం, యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చారు కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. మొత్తానికి యేసుక్రీస్తు దేవాలయంలో ఉంటే అనేక మంది ప్రజలు వచ్చారు, కూర్చున్నారు, యేసుక్రీస్తు వారికి బోధిస్తూ ఉన్నాడు. అంటే శాస్త్రులు పరిచయలు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి చెప్పాను కదండి. ఈ శాస్త్రులు పరిచయలు అనేటువంటి వారు ఇప్పుడు కూడా యేసుక్రీస్తు వెంబడి ఉండేవారు, ఆయన వెంటే తిరిగేవారండి. ఎక్కడ దొరుకుతాడా, ఎక్కడ పట్టేసుకుందామా, చాలా విషయాలు ఆయన మాట్లాడించేవారు. కొన్ని సమయంలో అయితే యేసుక్రీస్తు వారు బయటికి పోతా ఉన్నారు, సమయం దొరకట్లేదు ఆయనతో మాట్లాడడానికి, పట్టుకోవడానికి అని చెప్పేసి అనమాట. యేసుక్రీస్తు వారిని ఈ పరిచయులు, ఈ శాస్త్రులు ఎవరైతే ఉంటారో వారు భోజనానికి ఇన్వైట్ చేస్తారండి. అండ్ ఒక విషయం మీరు మర్చిపోకండి, శత్రువు అంటే అప్పటికనమాట ఈ శాస్త్రుల పరిచయులు యేసుక్రీస్తు వారిని చంపాలి అనుకుంటారండి. సో అటువంటి వాడు భోజనానికి పిలుస్తున్నాడు అంటే మరి అది ఎటువంటి ఆలోచనని పిలుస్తున్నాడు, ఒక విషయం మీరు అర్థం చేసుకోకండి. ఒక శత్రువుని భోజనానికి పిలుస్తున్నాడు అంటే నిండా నీ మీద పగుంది, నేను ఎక్కడ దొరికితే అక్కడ వేసేద్దాం అనుకుంటున్నాడు, ఎక్కడ దొరికితే అక్కడ చంపేద్దాం అనుకుంటున్నాడు, అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు, అనేక మంది నేను చంపాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు. సో అటువంటి వాడు భోజనానికి పిలిస్తే నువ్వు వెళ్తావా చెప్పు, వెళ్ళవు. కానీ యేసుక్రీస్తు వారు వెళ్ళారు అండి. భోజనానికి ఇన్వైట్ చేసినప్పుడు కూడా యేసుక్రీస్తు వారు వెళ్ళారండి. వెళ్ళారంటే అర్థం ఏంటి, వారు యేసుక్రీస్తుని పట్టుకోవడానికే అనేక విషయాలు ఆయనతో మాట్లాడించి కొంతమంది నిలువబెట్టి
అండి ధర్మశాస్త్ర సంబంధించినటువంటి ప్రశ్నలు, దేవాలయం గురించినటువంటి ప్రశ్నలు, వాళ్ళకి మతాన్ని గురించినటువంటి ప్రశ్నలు, లేదా రోమా ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడించి చంపేద్దామని చెప్పేసి వారందరూ కూడా అనుకున్నారు. మోసే ధర్మశాస్త్రం వ్యతిరేకంగా మాట్లాడితే పట్టేసుకుని అనమాట రాళ్ళతో కొట్టి చంపేద్దాం, లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అధికారులకు అప్పగించేద్దాం, రోమిలకు అప్పగించేద్దాం, సో ఆ విధంగా యేసుక్రీస్తుని చంపించేద్దామని చెప్పేసి వారు చేసేటువంటి ఆ ప్రయత్నాలు అవి. ఒక విషయం మీరు అర్థం చేసుకోండి. సో ఈ విధంగా అనమాట అనేక ప్రయత్నాలు చేసేటువంటి వారు అని యేసుక్రీస్తుని ఈ విధంగా పట్టుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి వారు అండి ఈ శాస్త్రులు పరిశీలు ఎవరైతే ఉన్నారో అండి. ఇప్పుడు వీరు ఈ కంటెంట్ తోనే వచ్చారు. ఇప్పుడు వీరందరూ కూడా పక్కా ప్లాన్ చేసుకుని వచ్చారండి. అంటే యేసుక్రీస్తు వారికి ముందే తెలుసు. యేసుక్రీస్తు వారికి ఈ పరిసయ్యులు శాస్త్రులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా యేసుక్రీస్తు వారికి ముందే తెలుసు. ఆయన సామాన్యమైనటువంటి వాడు కాడు. ఆయన ద్వారా అనేక మంది సూచక్రియలు మహత్కార్యాలు ఆల్రెడీ జరిగిపోతా ఉన్నాయి. ప్రజలందరూ కూడా తమ కళ్ళతో వారు చూస్తా ఉన్నారు. అవి సామాన్యమైనటువంటి క్రియలు కాదు అని చెప్పేసి అనమాట. ఆయన డైరెక్ట్ గా వెళ్ళి ఎదుర్కోవాలంటే వీరి వల్ల కాదు. కాబట్టి ఏదో ఒక విషయం మాట్లాడించి తప్పుపట్టి కొంతమంది అబద్ధ సాక్షులు నిలబెట్టి చంపించేద్దాం అని చెప్పేసి వారు చేసేటువంటి ప్రయత్నాలు ఇన్ని కాదు ఆ యొక్క రోజుల్లో. మీరు సువార్తలని చదవండి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త మీరు చదివినట్లయితే ఎంతసేపు యేసుక్రీస్తు వారి మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ అండి, ఆయన చేసినటువంటి అద్భుతాల మీద, అసలు ఈయనకి ఇంత శక్తి ఏ విధంగా వచ్చింది, ఈయనకింత జ్ఞానం ఏ విధంగా వచ్చింది, అసలు ఈయన ఏ విధంగా చేయగలుగుతా ఉన్నాడు, మేము పుట్టినప్పటి నుంచి ఇంతలో అయిపోయాం కదా, ఎవరు కూడా ఈ విధంగా చేయలేకపోయారు, అసలు ఒక మానవుడి వల్ల ఈ విధంగా సాధ్యమా, సో ఈ విధంగా జరుగుతున్నాయంటే ఈయన సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు అనేటువంటి ఆలోచన వారు ఎవ్వరికి కూడా రాలేదండి. సో ఆ విధంగా వచ్చి ఉంటే ఖచ్చితంగా వారికి రక్షణ అనేది ఖచ్చితంగా వచ్చి ఉండేది, మారు మనసు అనేది ఖచ్చితంగా వచ్చి ఉండేది. కానీ ఆ విధంగా రాలేదంటే అండి సాతాను వారిని ఏ విధంగా పట్టేసుకున్నాడు, ఏ విధంగా బందీలుగా చేసేసుకున్నాడు మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. అర్థమైందా అండి? ఏ విధంగా పట్టేసుకున్నాడు, ఏ విధంగా అనమాట బందీలుగా చేసేసుకున్నాడు అర్థం చేసుకోండి. వారందరూ కూడా సాతానికు జేబులో ఉండి అతని కోసం వాడబడుతున్నటువంటి వారు అండి. ఇంత కక్ష, ఇంత పగ యేసుక్రీస్తు మీద వారందరూ కూడా పెట్టేసుకున్నారండి అండి. ఇక మనం మాట్లాడుకుందామండి. యోహాను సువార్త 8వ అధ్యాయం చదివినట్లయితే, శాస్త్రులు పరిసయ్యులు 3వ వచనం, వ్యభిచారం అందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి, మొత్తానికైతే ఈ శాస్త్రులు ఎవరైతే ఉన్నారో, ఈ పరిసయ్యులు ఎవరైతే ఉన్నారో, ముందే చెప్పాను కదా యేసుక్రీస్తు వారి మీద నిందా పగుందని చెప్పేసి. సో ఈ విధంగా ఉన్నటువంటి వీరు యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చనమాట నిరీక్షించాలని చెప్పేసి చేస్తున్నటువంటి ప్రయత్నం అంది అది. ఆ నిరీక్షించాలని చేస్తున్నటువంటి ప్రయత్నం అది. ఇప్పుడు ఒక విషయం చెప్తానండి. వ్యభిచారం మందు పట్టబడినటువంటి స్త్రీ ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా మేము పట్టేసుకున్నాము అంటారు. యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి ఈమె వ్యభిచారం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టబడింది అంటే అర్థం ఏంటండి? వ్యభిచారం చేస్తూ ఉండగా, విధంగా వ్యభిచారం చేసేటప్పుడు ఒక స్త్రీ ఉంటుందండి, ఒక పురుషుడు కూడా పురుషుడు కూడా ఉంటాడు. కానీ ఏంటంటే చూడండి, ఒక్క ఆమెను మాత్రమే తీసుకుని వచ్చారు యేసుక్రీస్తు వారి యొద్దకు వ్యభిచారం చేస్తున్నటువంటి. ఇప్పుడు ఇద్దరు కూడా ఉండాలి కదా వ్యభిచారం చేయాలంటే, అవునా కాదండి? సౌండ్ రావాలంటే 2 చేతులు కూడా కలవాలి కదా. ఒక చేయి ఉంటే సరిపోద్దండి? సరిపోదు కదా. వ్యభిచారం చేయాలంటే పురుషుడు స్త్రీ అంటే ఇక్కడ స్త్రీని మాత్రం తీసుకుని వచ్చారు, కానీ పురుషుడు లేడండి. ఆలోచించిన పురుషుడు లేడండి. ఆ రోజుల్లో పురుషుడు ఇదైనా ఇచ్చి ఉండాలి, లేదా వాళ్ళ ప్రజల్లో ఒకడైనా ఉండాలి, లేదా నా అధిపతి అయినా ఉండాలి, అధికారైనా ఉండాలి, సమాజంలో గొప్పవాడైనా పేరును గాంచిన వాడైనా ఉండాలి. ఎందుకంటే పరుగు పోతుందని చెప్పేసి వారు వదిలేసి ఉండాలి. అర్థమైందా అండి? తమ మనసులో ఒకడైనా ఉండాలి. సో ఏం జరిగిందో, ఎందుకు ఆ విధంగా తెలియదో, ఇదంతా ఒక ఎక్స్పెక్టేషన్ మాత్రమేనండి. ఆ విధంగా రాయబడలేదు బైబిల్లో. సో ఆ విధంగా జరుగుండొచ్చు నేను చెప్తా ఉన్నాను. సో ఈ విధంగా మొత్తానికి అయితే పురుషుడిని తెలియదు, ఒక స్త్రీని మాత్రమే తీసుకుని వచ్చారు. యేసుక్రీస్తు వారి ఇద్దరు తీసుకుని వచ్చనమాట అండి. యేసుక్రీస్తు వారికి ప్రశ్న వేస్తా ఉన్నారు. ఏమని వేస్తా ఉన్నారు? బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను. అంటే యేసుక్రీస్తు వారు కూడా అనమాట, మీరు ఆ పురుషుని ఎందుకు తీసుకురాలేదు, ఈమెను ఎందుకు తీసుకొచ్చారు? సో అటువంటి అడ్డమైన ప్రశ్నలు ఆయన వేయడండి. ఆయన యుక్తి, ఆయన అసలు వారు ఎందుకు వచ్చారో, వారికి ఇంటెన్షన్ ఏంటో యేసుక్రీస్తు వారికి తెలిసిపోద్ది. అర్థమైందండి? తెలిసిపోద్ది. ఎందుకంటే అసలు మీరు ఈ సువార్తలు చదివినట్లయితే వారి చదువుకుంటున్నప్పుడు కూడా యేసుక్రీస్తు వారు ఆత్మ ద్వారా తెలుసుకుని వారి ఆలోచనలు ఎరిగి అంటే అసలు వారి యొక్క మనసులో ఏమనుకుంటున్నారో తెలుసుకునేటువంటి గొప్ప టెక్నాలజీ యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉందండి అండి. నీ హృదయంలో నువ్వు ఏమనుకుంటున్నావు, ఏం ఆలోచిస్తున్నావు, నా గురించి ఏం అనుకుంటున్నావు, నా గురించి ఏం మాట్లాడుతున్నావు, ఇదంతా కూడా తెలుసుకునేటువంటి గొప్ప క్యాపబిలిటీ, అంత శక్తి, అంత సామర్థ్యం యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉంది. ఇంకా ఎవరికి కూడా లేదు. అటువంటి గొప్ప వ్యక్తి ఆయన కలిగినది ఏదో ఆయన లేకుండా కలగలేదండి. ఆ జ్ఞానానికే ప్రతిరూపం.
సొలొమోను కంటే జ్ఞానవంతుడు, యోనా కంటే జ్ఞానవంతుడు ఎక్కడ ఉన్నాడు? సర్వ సృష్టి కూడా ఆయన చేతి కింద ఉంది, సమస్తం కూడా ఆయన చేతికి అప్పగించబడి ఉంది. సో అటువంటి వాని యొద్దకు వచ్చి మాట్లాడుతున్నారు, అది మీరు మర్చిపోవద్దు. ఒక జ్ఞానం యొద్దకు వచ్చనమాట, ఒక అజ్ఞానులు మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రియులారు ఇవన్నీ కూడా. అంటే ఆయన వచ్చినమాట బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడిను, అట్టి వాడిని రాళ్ళు రువ్వి చంపులని ధర్మశాస్త్రంలో మోసే మనకు ఆజ్ఞాపించను కదా. ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఇక్కడ ఒక విషయం మీరు మర్చిపోవద్దు, యేసుక్రీస్తు వారి యొద్దకి వారు రావడం గల కారణం ఏంటి? ఇంకెవరి యొద్దకైనా వెళ్ళొచ్చు కదా అంటే, ఆ రోజుల్లో యేసుక్రీస్తు వారి ద్వారా వీళ్ళకి ఒక విధంగా అనమాట, సో అంతా కూడా అనమాట డ్యామేజ్ జరిగింది. కాబట్టి ఆయన ఏ విధంగా పట్టుకోవాలని చెప్పేసి యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చారు. ఇప్పుడు వారందరూ అనమాట పక్కా ప్లాన్తోనే వచ్చారండి. వారు ఏమని అనుకుంటుంటారో తెలుసా అండి? ఇప్పుడు ఇదే ప్రశ్న యేసుక్రీస్తు వారి యొద్దకు తీసుకుని వెళ్దాం. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తాడా, లేకపోతే ధర్మశాస్త్రానికి అనుకూలంగా మనల్ని అనమాట అంటే ఈ విషయాలు అనమాట తీర్పు తీరుస్తాడా? ఇప్పుడు ఏం చెప్తాడో చూద్దామని చెప్పేసి వారందరూ అనమాట కెట్టగట్టి పక్కా ప్లాన్ వేసుకొని, సో ఈ రోజు అనమాట యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా దొరికిపోతారు సో అనేటువంటి ఇంటెన్స్తో వారందరూ కూడా వచ్చారండి. అంటే ఇప్పుడు వారికి ఇంటెన్షన్ ఏంటో మీకు తెలియజేస్తానండి. వారు పక్కాగా ఏమని వచ్చారంటే అండ్ ఇప్పుడు యేసుక్రీస్తు వారితో చాలాసార్లు చెప్తాడు. ఏమని చెప్తాడు? నేను పాపుల్ని పిలువచ్చుతాను కానీ నీతిమంతుని పిలువరాలేదు, ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కర్లేదు, రోగులకే కావాలి కదండి. రోగులకే కానీ ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కర్లేదు అంటే యేసుక్రీస్తు వారు ఏమని చెప్పాడు? ఒక పాపాత్ముడు ఎవడైతే ఉన్నాడో సో వాడిని రక్షించి, సో అటువంటి వాడిని అనమాట తండ్రి యొద్దకు చేర్చడానికి నేను వచ్చాను తప్ప వాడిని శిక్షించడానికి నేను రాలేదు. అందుకే మీకు కంటెంట్ మిస్ అయిపోతుంది నేను చెప్తున్నా అండి. అంటే పాపిని రక్షించడానికి నేను వచ్చాను, శిక్షించడానికి నేను రాలేదు. కాబట్టి వారు ఏమనుకున్నారంటే, ఇప్పుడు ఈ వ్యభిచారమందు పట్టబడినటువంటి ఈ స్త్రీని ఆయన యొద్దకు తీసుకెళ్ళి, ఇప్పుడు ధర్మశాస్త్రం ఏ విధంగా చెప్తుంది? ధర్మశాస్త్రం ఈ విధంగా వ్యభిచారం చేసేటువంటి స్త్రీలని అంటే ధర్మశాస్త్రంలో మోసే ద్వారా దేవుడు రాయిస్తాడండి. అంటే ఇశ్రాయేల్లో ఏ స్త్రీ కూడా వ్యభిచారం చేయకూడదు, ఏ పురుషుడు కూడా వ్యభిచారం చేయకూడదు. సో అటువంటి వాడిని మీరు ఏం చేయాలంటే రాళ్లతో కొట్టి చంపాలి సో అనేటువంటిది మోసే ధర్మశాస్త్రంలో ఇంకా రాస్తాడు. సో ఆజ్ఞ ప్రకారం మనకు మీరు ఏమనుకుంటారంటే, ఇప్పుడు ఆయన ధర్మశాస్త్రానుసారంగా ఆమెకు తీర్పు తీర్చండి, ఆమె తప్పు చేసింది కాబట్టి అని చెప్తే వాళ్ళు ఏమంటారో తెలుసా? ఏమయ్యా నువ్వు మాకు ఏమని చెప్పావు? పాపుల్ని పిలవచ్చి పాపిని రక్షించడానికి వచ్చితని చెప్పావు కదా, ఇప్పుడేంటి శిక్షించమంటున్నావు అని చెప్పేసి యేసుక్రీస్తు వారికి తిరిగి కౌంటర్ వేస్తారు. ఒకవేళ ఆయన అనమాట మీరు ధర్మశాస్త్రానుసారంగా అనమాట ఈమెను కొట్టి చంపొద్దు, ఈమెను శిక్షించొద్దు అని చెప్పేసి అన్నారనుకోండి యేసుక్రీస్తు వారు, వాళ్ళు ఏమంటారో తెలుసా? అయితే నువ్వు మోసే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నడుచుకుంటా ఉన్నావు, మోసే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అనమాట మరి రాళ్ళతో కొట్టి చంపాలని చెప్పేసి ఈ విధంగా అనమాట మోసే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఎవడైతే నడుచుకుంటారో సో వాడనమాట ఆ యొక్క రోజుల్లో ఒక విధంగా సో అటువంటి వాడిని వారందరూ రాళ్లతో కొట్టి చంపేసేవారు అనమాట. అర్థమైందా అండి? సో ఈ విధంగా రెండు విధాలుగా యేసుక్రీస్తు వారిని ఎరికించాలని చెప్పేసి వారు ఆ విధంగా అనుకున్నారండి. ఇప్పుడు మోసే ధర్మశాస్త్రానుసారంగా మీరు శిక్షించండి అంటే యేసుక్రీస్తు వారు ఆ విధంగా అన్నారనుకోండి, అలాగైతే నువ్వు పాపిని రక్షించడానికి వచ్చినన్నావు కదా, పాపిని అనమాట తండ్రి యొద్దకు చేర్చడానికి వచ్చినన్నావు కదా, శిక్షించడానికే రాలేదన్నావు కదా, మరి ఎందుకు ఆ విధంగా శిక్షించమంటున్నావు అని చెప్పేసి తిరిగి యేసుక్రీస్తు వారికి కౌంటర్ వేస్తారు. ఒకవేళ ఆమె తప్పు చేసింది కాబట్టి మీ ధర్మశాస్త్రానుసారంగా మీరు రాళ్లతో కొట్టి చంపేయండి అంటే అనమాట వారు ఆ విధంగా అంటారు. ఒకవేళ ఆమెను విడిచిపెట్టండి అంటే మోసే ధర్మశాస్త్రం వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అని చెప్పనమాట కొంతమంది అబద్ధ సాక్షి నిలబెట్టి సమాజంలో తీసుకెళ్ళి అనమాట రాళ్లతో కొట్టి చంపేద్దామని చెప్పేసి వారందరూ కూడా ముందుగా ప్లాన్ చేసుకొని ఆయన ఏ సమాధానం చెప్తాడని చెప్పేసి అనమాట అంటే వారు అనుకున్నారండి. ఆ విధంగా ఈరోజు యేసుక్రీస్తు వారు దొరికిపోతారు, ఈరోజు యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా ఆయన ఏ సమాధానం చెప్పలేడు. వాళ్ళందరికీ అనమాట ఇలాగ చేతులు కొట్టేసుకొని మంచి హ్యాపీగా సంతోషంగా అనమాట అందరికి కెట్టకట్టి యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి మహా ఆనందం మహా సంతోషం అండి. ఎందుకంటే ప్రతిసారి మా మీద గెలుస్తూ ఉన్నాడు, ప్రతిసారి మాకు సమాధానం చెప్తా ఉన్నాడు, ప్రతిసారి మమ్మల్ని ఈ విధంగా పంపించేస్తా ఉన్నాడు. ఈరోజు ఖచ్చితంగా దొరికిపోతాడు, ఆయన ఏం సమాధానం చెప్తాడో చూద్దాం అని అనమాట కొంతమంది సాక్షిని కూడా వారి వెంట తీసుకుని వచ్చేసారు. రాళ్ళు కూడా అనమాట క్యారీ చేశారు, ఎందుకంటే ఆ వ్యభిచారం అంతా పట్టుకుంటూ ఉంటే ఆ స్త్రీని కొట్టేద్దామని చెప్పేసి. సో ఈ విధంగా అనమాట వారి బ్యాగులో రారు క్యారీ చేసుకుని యేసుక్రీస్తు వారిని ఇరికించినట్టు ఉంటుంది. సో అదే విధంగా ఆమెను కూడా కొట్టేసినట్టు ఉంటుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు దొరికిపోయారని చెప్పేసి వారందరూ కూడా సంతోషంతో ఆనందంతో సంకలు గుద్దుకుని వచ్చేస్తూ ఉంటారు.
ఈ రోజుతో అనేక పులిస్టా పడిపోతాడు అని ఏ సమాధానం చెప్పలేడు. ఇటు వెళ్తే గొయ్యి, అటు వెళ్తే నూతి, ఆయన ఖచ్చితంగా ఎరికిపోతాడని చెప్పేసి అనమాట. ఆ విధంగా అనుకున్నారు, కానీ ఒక విషయం మర్చిపోయారు. అక్కడ జ్ఞానం, అక్కడ ఆ జ్ఞానము ఆయన ద్వారా కలిగినది ఏది కలగలేదు. సో ఇప్పుడు వేరే ఆటలు వారి యొద్ద సాగవు అనేటువంటి విషయాన్ని మీరు పూర్తిగా మర్చిపోయారండి. ఇది వారి యొక్క ఇంటెన్షన్, ఇది వారి యొక్క ప్లాన్ అండి. అంటే ఇటు మాట్లాడితే అటు, అటు మాట్లాడితే ఇటు యేసుక్రీస్తు వారిని ఎరికించేద్దామని చెప్పేసి అనమాట. వారందరూ కట్టకట్టుకుని వచ్చేసారు యేసుక్రీస్తు వారి యొద్దకు. ఇది వారు ముందే ప్లాన్ చేసుకుని యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చారండి. మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి అండి. సో ఇప్పుడు మనం చూసినట్లయితే అండి, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను, అట్టి వాడిని రాళ్ళు రువి చంపమని ధర్మశాస్త్రంలో మోసే మనకు ఆజ్ఞాపించను కదా. ఆయనను నువ్వేమి చేయుచున్నావని ఆయన అడిగిరి. ఆయన మీద నేరం మోపనని ఆయనను శోధించు ఇలాగని అడిగిరి. అంటే ఇది ఎంత యేసుక్రీస్తు తెలియదా అండి? తెలుసండి. ఇక్కడ కూడా రాయబడి ఉంది, ఆయన మీద నేరం మోపాలని ఇలాగని అడిగిరంట. అయితే యేసు వంగి నేల మీద వేలుతో ఏమో రాయించున్నారు. మొత్తానికి యేసుక్రీస్తు వారు ఏదో రాస్తా ఉన్నారు. దీని గురించి అనమాట చాలా మంది సేవకులు చాలా విధాలుగా మాట్లాడతారు. లేదండి, వారి యొక్క పాపాన్ని రాస్తున్నాడు అని చెప్పేసి. తప్పండి. బైబిల్లో ఉన్నది మనము బైబిల్లో లేనిది మనము ఆ విధంగా కలిపి చెప్పకూడదండి. లేఖనం మనకి చెప్పేస్తుందండి, ఏదో రాయిచుండను, అది నీకు రివీల్ చేయలేదుగా. లేకపోతే కల్లోకి వచ్చి దేవుడు ఏమైనా ఆ రోజు నేను రాసింది వారి యొక్క పాపాలే అని చెప్పేసి నీకేమైనా బయలుపరిచాడా? లేదు కదా. లేఖనంలో ఏముంది? ఏదో రాస్తా ఉన్నాడు, వారి యొక్క పాపాలే రాయట్లేదు. యేసుక్రీస్తు నేల మీద రాసి ఇదిగో మీరు చూడండి అండి, అంత హీనంగా ఆయన అంత హీనంగా ఆయన చూపించడు. ఎందుకంటే ఆయన శక్తిమంతుడు, అవసరమే తరేసి చూపించగలడు అనేక పాపాలు. ఇది నేల మీద రాసి చూపించాల్సిన అవసరము ఆయనకు లేదు. చాలా మంది సేవకులు ఇదే విధంగా మాట్లాడతారండి. తప్పు. ఆ విధంగా మీరు చెప్పకండి. ఏదో రాయిస్తున్నాడు, మొత్తానికి నేల మీద ఏదో రాస్తా ఉన్నాడు యేసుక్రీస్తు. అది బైబిల్లో కూడా రివీల్ చేయలేదు. కాబట్టి మీరు కూడా ఏదో రాయిస్తున్నాడు అది విధంగా చెప్పాలి, కానీ వాళ్ళ పాపాలే రాసేస్తున్నాడు అని చెప్పేసి ఇక్కడ ఆ విధంగా రాయబడలేదు. కాబట్టి మీరు ఆ విధంగా చెప్పొద్దు. సో అర్థమైందండి. మొత్తానికి ఆయన ఏదో రాయించున్నాను, వారా నేను పట్టువదలుగా అడుగుచుండగా అంత మొత్తానికి యేసుక్రీస్తు వారు వంగి ఏదో రాస్తా ఉన్నాడు. వీరందరూ అనమాట శంకలు గుద్దేసుకుని యేసుక్రీస్తు వారిని పట్టువదలుగా అడుగుతూనే ఉన్నారండి. ఎందుకంటే ఆయన మౌనంగా ఉన్నాడు కదండి, ఏదో రాసుకుంటా ఉన్నాడు కదండి. ఇంకా వీరనమాట ఆయన రెచ్చగొడుతానమాట. ఏమయ్యా, మేము ప్రశ్న అడిగాంగా, సమాధానం చెప్పొచ్చు కదా. సో ఈ విధంగా 2-3 సార్లు అడుగుంటారు. అడిగేసరికి అన్నమాట ఇంకా ఆయన సైలెంట్గా ఉన్నారు, ఏదో రాస్తా ఉన్నారు. సో ఇంకా చూడండి, ఎదురువాడు మౌనంగా ఉండిపోతే ఇతరుడు రెచ్చిపోతాడండి. ఎందుకంటే తప్పు ఆడదే కదా అని చెప్పేసి అనుకుంటాడు వీడు. కాబట్టి ఈయన వాయిస్ రేజ్ అయిపోతూ ఉంటుంది, ఇంక ఈయన తగ్గడు. సో అదేవిధంగా అక్కడ అనమాట మౌనం అంగీకారం ఉన్నట్టు ఇంకే యేసుక్రీస్తు వారు ఏమీ చెప్పలేరు, ఇంకేమీ ఆయన సమాధానం చెప్పలేరు అని ఆయన ఇరిగిపోయారు. ఆయన ఆలోచిస్తున్నారని చెప్పేసి అనమాట అతనికి టైం ఇవ్వకుండా మనం ఈ విధంగా అడిగేద్దామని చెప్పేసి వారు ఆ విధంగా అనుకుంటా ఉన్నారు. సో కాబట్టి అడుగుతూనే ఉన్నారు, ఆయన శోధిస్తూ ఉన్నారు. ఏమయ్యా అని చెప్పేసి ఆయనకి గాబరి చేస్తూ ఉన్నారు. కానీ వారికి తినేటువంటి విషయం ఏంటో తెలుసా? ఆయన ఒక్కసారి లేచేయడం అనుకోండి, వీరందరూ కూడా సైలెంట్ అయిపోవాలి. ఆయన తలెత్తాడు అనుకోండి, వీరందరూ కూడా తలదించాలి. ఎందుకంటే ఆయన సామాన్యటువంటి వ్యక్తి కాదండి, ఎవరికి దొరికేటువంటి వ్యక్తి కాదు. అంటే ఈజీగా పట్టేసుకుందామని చెప్పేసి ఆయన్ని పట్టుకోగలిగినంత క్యాపబిలిటీ కానీ, సామర్థ్యం కానీ, శక్తి కానీ వీళ్ళు ఎవరికి లేదండి. సో ఆయన గురించి తెలిసి కూడా వీరు ఇక ఈయన పని అయిపోయింది, ఈయన తప్పించుకోలేడు, దొరికిపోయాడు కాబట్టి ఏం మాట్లాడుతుందని చెప్పానమాట. వీరు అడుగుతూనే ఉన్నారు. ఇంకా మీరు చూసినట్లయితే ఆయన తల ఎత్తి చూచి యేసుక్రీస్తు వారు తలెత్తారు. ఆయన తలెత్తారంటే ఖచ్చితంగా వీరు తలదించాల్సిందే. లేచాడు. ఏమయ్యా మీ బాధ, అసలు ఏం చెప్పండి, ఇందాక నుంచి తెగ మాట్లాడుతూ ఉన్నారు, తెగ అడుగుతూ ఉన్నారు అంటే అదే ప్రశ్న వేస్తుంటారు. అప్పుడు ఏమో యేసుక్రీస్తు వారు వీరు ఏ ఉద్దేశంతో వచ్చారో, ఏం ఆలోచించి వచ్చారో, సో ఏ విధంగా నన్ను ఇరికించాలని వచ్చారో అదంతా కూడా యేసుక్రీస్తు వారికి అర్థమైపోయిందండి. అవునా కాదా? అర్థమైపోయింది. కాబట్టి ఒక జ్ఞానం ముందుకెళ్ళి అజ్ఞానులు ఆ విధంగా మాట్లాడుతున్నారంటే జ్ఞానం అండి. యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ధర్మశాస్త్రంలో సొలొమోను గురించి వారు చాలా వినే ఉంటారు సమాజ మందిరంలో. కానీ ఇక్కడ సొలొమోను కంటే జ్ఞానవంతుడు, బాబులకే బాబు. జ్ఞానమై ఈ విధంగా భూమి మీదకి వచ్చింది. ఆయన సామాన్యమైనటువంటి వాడు కాదు. సో అటువంటి వాడి యొద్దకి వీళ్ళు ఈ విధంగా పిచ్చి చేస్తా ఉన్నారు. ఆయనకు తెలియదని చెప్పేసి, ఆయనకు తెలుసు తలెత్తాడు అంతే. తలెత్తే వీళ్ళందరూ కూడా తల దించుకోవాలి, అదే ఆయన క్యాపబిలిటీ. ఆయన ఏమన్నాడో తెలుసా? అంతా కూడా ఆయనకు తెలిసిపోయింది అనమాట. ఒక అధికారి వచ్చనమాట, ఆయమయ్య నిత్య జీవానికి నేను చేరుకోవాలంటే నేను ఏం చేయాలని చెప్పేసి అడిగాడంట. అప్పుడు యేసుక్రీస్తు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలు చెప్తాడు. దొంగలించవద్దు, వ్యభిచారం చేయవద్దు, నరహత్య చేయవద్దు,
ఇప్పుడు కానీ ఏది ఆశించకూడదు, నీ తల్లిదండ్రులను సన్మానించాలంటే అప్పుడు అతను ఏమంటాడు, ఇవన్నీ కూడా నీ చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నానే అంటే మొత్తం టాప్ టు బాటమ్ అంతా స్కాన్ చేసి యేసుక్రీస్తు వరకు మొత్తం అర్థమైపోద్ది. ఇప్పుడు చిన్నప్పటి నుంచి చేస్తున్నాను అని చెప్పాడంటే చేస్తున్నాడు లేదా, ఇలా టిక్ మార్క్ అంటే ఒక్క యేసుక్రీస్తు వారు ఆలోచించగానే చేస్తున్నాడు లేదా, తన జీవితం మొత్తం ఏమి మేలు చేశాడు, ఏం చేశాడు మొత్తం యేసుక్రీస్తు వరకు అర్థమైపోయింది. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా, ఇప్పుడు అతను చేయకపోతే ఎస్ నువ్వు చేయట్లేదని చెప్పి యేసుక్రీస్తు వరకు చెప్పేవారు, అతను చేస్తూ ఉన్నాడు కాబట్టి నీలో ఒకటి కొదువుగా ఉందన్నాడు. నువ్వు చిన్నప్పుడు నుంచి చేయలేదు ఇవి కూడా అని చెప్పేసి యేసుక్రీస్తు వారు చెప్పలేదు, నీలో ఒకటి కొదువుగా ఉందన్నట్టు. అర్థం ఏంటి, వాడు చేస్తున్నాడు. ఆ విషయం యేసుక్రీస్తు వారికి ముందుగా అర్థమైపోయింది. అదే విధంగా వీరు ఎందుకు వచ్చారు యేసుక్రీస్తు వారికి ముందుగా అర్థమైపోయింది. అది ఆయన క్యాపబిలిటీ. ఆ విషయం యేసుక్రీస్తు వారు మీరు ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయొద్దండి. ఆయన జ్ఞానండి, మన భూమి మీద నడిచేటువంటి అద్భుతమైనటువంటి జ్ఞాని. నిజంగా ఆయన మనందరూ కూడా నమ్ముకోవడం, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడం, ఆయన ద్వారా మన రక్షణ పొందుకోవడం, ఇది చాలా అసలు ఉన్నతమైనటువంటి భాగ్యం అండి. ఈ అదృష్టం ఎవరికో రాదండి, కొందరికే వస్తుంది. నిజంగా వారందరూ కూడా ధన్యులు అండి. అటువంటి పరిశుద్ధుని, అటువంటి పవిత్రతను మనం అందరం కూడా అంగీకరించామంటే నిజంగా ఇది మనందరూ కూడా ధన్యత అండి. చూడండి మాట మీరు చూసినట్లయితే ఆయన అనమాట, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పాను. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఈ మాట అన్నాడో ఇక వికెట్లన్నీ కూడా పడిపోయాయి. అసలు యేసుక్రీస్తు ఈ మాట చెప్తారని చెప్పేసి వారు కళ్ళలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి. యేసుక్రీస్తు వారు ముందుగా ప్లాన్ చేసుకుని వచ్చేసారు కదండి. ఏమని వచ్చేసారు, యేసుక్రీస్తు వారు అనమాట శిక్షించమన్నాడు అనుకోండి, నువ్వు పాపిని రక్షించడానికి వచ్చావు కదా అని చెప్పేసి మనం అందాం. ఒకవేళ మీ ధర్మాన్ని పాపిని రక్షించడానికి వచ్చారన్నావు కదా అని చెప్పేసి మనం అందాం. ఒకవేళ ఆమెను శిక్షించొద్దు వదిలేమన్నాడు అనుకోండి, మన ధర్మశాస్త్రం వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పేసి అనమాట సమాజంలో నిలబెట్టి కడిగేద్దాం అని చెప్పేసి వారందరూ కూడా వచ్చారు. ఇప్పుడు వారికి ప్లాన్లన్నీ కూడా యేసుక్రీస్తు వారికి లీక్ అయిపోయినాయి. సో లీక్ అయిపోయినాయి కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ విధంగా అంటారని చెప్పేసి అసలు వారెవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి. యేసుక్రీస్తు వారికి సమస్తము తెలుసు, ఆయనకి అసాధ్యమైనంటూ ఏమీ లేదండి. సో ఇటువంటి మాట అంటారని చెప్పేసి వారెవరు కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇప్పుడు మీకు విషయం చెప్తాను. యేసుక్రీస్తు వారు మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి, ఈ విధంగా చెప్పిన తర్వాత ఎవడైనా తెగించేసి ఆ విధంగా రాయి వేసేసాడు అనుకోండి, అంటే ఎవడైనా తెగించి ఆ విధంగా రాయేసేసాడు అనుకోండి, అప్పుడు యేసుక్రీస్తు వారికి అసాధ్యమైందంటూ ఏమీ లేదు కాబట్టి తరిమిదేసి అతనికి పాపం చూపించగలడు. అదే ఆయన క్యాపబిలిటీ, అదే ఆయన సామర్థ్యము. ఎందుకంటే ఆయన చనిపోయినటువంటి వారిని కూడా తిరిగి లేపాడు. అసలు నీ గురించి ఆయన తెలుసుకోవడానికి ఎంతసేపు అని చెప్పండి. ఎవరైనా తెగించేసి అని చెప్పేసి రాయేసేసాడు అనుకోండి, ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు అతని యొక్క పాపాలన్నీ బయట పెట్టేస్తాడు. ఆయన చేసేటువంటి ఆ పనులను కూడా బయట పెట్టేస్తాడు. నువ్వు ఏ మాత్రపు నీతిమంతుడి, నువ్వు పాపం చేయలేదా, ఏమో ఒకవేళ నువ్వు ఏమితో నువ్వు పాపం చేసి ఉండవచ్చు, మీ మనసులో ఎవరు కూడా నీతిమంతులా, మీరు ఎవరు పాపం చేయని వారా అని చెప్పేసి అనమాట ఖచ్చితంగా ఒక తల మీద బొమ్మే చూపించేస్తాడండి. అటువంటి క్యాపబిలిటీ కలిగినటువంటి వ్యక్తి కాబట్టి అదే యేసుక్రీస్తు స్థానంలో ఇంకెవరు ఉండి ఆ విధంగా అన్నారనుకోండి, నీ అసలు మా గురించి నీకేం తెలుసని చెప్పేసి ఖచ్చితంగా రాయేసేసేవారు. ఎందుకంటే సాక్ష్యం ఇప్పించు, రుజువు ఇప్పించు అనేవారు అనమాట, మేము పాపం చేసామని చెప్పేసి. కానీ ఆయన ద్వారా జరిగేటువంటి ఆ కార్యాలు వాళ్ళందరూ కూడా చూశారు, వాళ్ళ కళ్ళతో వారు చూశారు అండి. అనేకమైన కార్యాలు ఆయన ద్వారా జరుగుతూ ఉన్నాయి. ప్రపంచమంతా ఆయన చుట్టూ ఉంది. ఆయన ద్వారా జరిగేటువంటి కార్యాలు వారందరికీ కూడా తెలుసు. ఆయన ద్వారా జరిగేటువంటి ఆ కార్యాలు ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా తెలుసు. కాబట్టి ఆయన ఎంతటి సమర్థవంతుడో, ఎంతటి శక్తిమంతుడో, ఆయన ఎంతటి జ్ఞానవంతుడో, ఏ విధంగా స్పాంటేనియస్గా జవాబు చెప్తాడో అంటే ఆయన గురించి అనమాట ఈ శాస్త్రులు పరిచయాలు చాలా మంది అంటారండి, నువ్వు మోమాటం లేని వాడు అని, ఎవరిని లక్ష్య పెట్టిన వాడు అని ఎరుగుదుము అంటాడు. అంటే ఆయన క్యాపబిలిటీ అది. అసలు బెంగు బెదురు ఈ విధంగా భయపడడం ఏమీ లేదండి. ముక్కు సూటిగా మాట్లాడేటువంటి వ్యక్తి యేసుక్రీస్తు వారు. సో ఎప్పుడైతే ఈ విధంగా యేసుక్రీస్తు వారు చెప్పారో సో అందరికీ కూడా అనమాట అర్థమైపోయింది. సో ఈ విధంగా చెప్తారని చెప్పేసి అనమాట వారెవరు కూడా అనుకోలేదు. అప్పటికే అనమాట వారందరూ అనమాట పెన్నులా పొంగిపోయారు. యేసుక్రీస్తు వారు వాళ్ళ మీద నీళ్లు జల్లేశారండి. అందరు చప్పగైపోయారు, బెలూన్లో అబ్బిపోయి వచ్చేసారు. యేసుక్రీస్తు వారి పుణ్యస్తో టపీమని ఆర్పేశారు. ఇంకా అన్ని కూడా అయిపోయినాయి. అసలు జ్ఞానవంతులు వద్దకెళ్ళి ఇటువంటి కుప్పిగింతలేను ఒక అజ్ఞానవంతులు, అది నిజంగా హాస్యాస్పదం అండి. అసలు వారి యొక్క కుయుక్తిని యేసుక్రీస్తు ముందే తెలుసుకున్నారండి. ఇంకా చల్లగా సర్దేశారు. ఒకరు రాయలని కింద పెట్టేసి కూడా చల్లగా సర్దేశారు. కానీ ఒక ఆమె అక్కడ నిల్చుంది, అదే వారు తీసుకుని వచ్చినటువంటి స్త్రీ. ఇప్పుడు ఆమెను శిక్షించగలిగేటువంటి శక్తి యేసుక్రీస్తు వారికి ఉందండి. ఆయన క్రియల్లో పాపాత్ముడు కాదు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మసుడు,
పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు. ఇప్పుడు ఆమె మీద రాయి వేయగలిగేటువంటి సామర్థ్యం ఎవరికి ఉందమ్మా? యేసుక్రీస్తు వారికి ఉంది. యేసుక్రీస్తు వారికి ఆ క్యాపబిలిటీ, ఆ సామర్థ్యము ఆయనకు ఉంది. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, రాయి వేయగలిగేటువంటి శక్తిమంతుడు. కానీ యేసుక్రీస్తు ఎప్పుడు రాయి వేయలేదండి. యేసుక్రీస్తు ఎప్పుడు కూడా ఆమెని రాయి వేయలేదండి. ఏమని చెప్తాడో తెలుసా? మీరు ఆ మాట మీరు చూసినట్లయితే తలెత్తి అమ్మా, 10వ వచనం, వారెక్కడున్నారు? ఎవరినూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను. అబ్బా, పాపాన్ని పాపలను రక్షించడానికి నేను వచ్చాను అనేటువంటి మాట ఇందులో నెరవేరుతుంది చూడండి. ఆమె ఒక పాప అండి. ఆ పాపిగా ఉన్నటువంటి ఆమెను యేసుక్రీస్తు వారు శిక్షించలేదండి. ఆమెను క్షమించేశారు యేసుక్రీస్తు వారు. ఆమెకు పాపాన్ని క్షమించి మరలా ఆమె జీవించడానికి, ఆమె బ్రతకడానికి అవకాశం ఇచ్చాడండి. కాబట్టి యేసుక్రీస్తు వారు ఒక పాపిని ఈ విధంగా ప్రేమించి రక్షించడానికి వచ్చారు తప్ప శిక్షించడానికి రాలేదండి. కాబట్టి అందరూ అంతటా మారు మనసు పొంది దేవుని యొద్దకు చేరాలి, ఆయన యొద్దకు వెళ్ళాలి. సో అదే ఆయనకు ప్రధాన ఇంటెన్షన్. కాబట్టి దానికోసం యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారండి. ఈరోజు నీవు నేను కూడా ఈ భూమి మీద ఉండగా పాపాల మీద పాపాలు, పాపాల మీద పాపాలు మనం చేసేస్తూ ఉంటాం. సో ఇంకా దేవుడు మనకు అవకాశం ఇస్తూనే ఉన్నాడు చూడండి. ఇంకా దేవుడు మనకి అవకాశాల మీద అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. సో ఆ రోజు ఆ విధంగా పాపని ఏ విధంగా దేవుడు రక్షించే అవకాశాన్ని ఇచ్చాడో, సో అదే విధంగా అనమాట ఈరోజు మనం కూడా పాపం చేసిన వారమైతే దేవుని ఎదుట ఒప్పుకుందాం, నిజాయితీగా ఒప్పుకుందాం, నీతిగా ఒప్పుకుందాం. ఆనాడు సో ఆ స్త్రీని రక్షించినటువంటి అవకాశం ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా ఈ రోజు కూడా నువ్వు నీ పాప నిమిత్తం పశ్చాత్తాపడితే, మారు మనసు పొంది నీ పాపాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపడి ఆయన యొక్క మోకాల ముందు, సో ఆయన యొక్క సన్నిధిలో నువ్వు గోజాడితే, ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆమె పాపాలను క్షమించి అవకాశం ఇచ్చిన దేవుడు నీ పాపాలను కూడా క్షమించి నీకు అవకాశం ఇస్తాడమ్మా. ఆయనకు ప్రధాన ఇంటెన్షన్ ఏంటంటే పాపిని క్షమించడం. ఈరోజు చాలా మంది చాలా రకాలుగా అసలు నీచంగా, దుర్మార్గులుగా, అసలు భయంకరులుగా జీవిస్తూ ఉన్నారు. సో ఈ రోజుల్లో మనం చూసినట్లయితే చాలా మంది చాలా భయంకరులుగా జీవిస్తున్నారు. చాలా మంది అయితే చాలా పాపాల్లో పడి ఇరుకాటు పడి జీవిస్తున్నారు. వారు పాపం చేస్తున్నటువంటి విషయాన్ని కూడా వారు మర్చిపోతా ఉన్నారు. ఈ సందేశం వింటున్నటువంటి నువ్వు కూడా ఒక పాపాత్మురాలు అయితే, పాపం చేసేవాడు అయితే ఒప్పుకో దేవుని సన్నిధిలో. ఆయన ప్రేమించేటటువంటి వాడు, కరుణించేటటువంటి వాడు. నిన్ను రక్షించడానికి వచ్చానమ్మా. ఈ భూమి మీదకి ఏ పర్పస్తో రాలేదు. ఏ పర్పస్తో నేను రాలేదు. దేవుడు నన్ను పంపించింది నేను రక్షించడానికే. స్త్రీని క్షమించనమాట. ఆమెకు మరలా అవకాశం ఇచ్చిన దేవుడు నిన్ను నన్ను కూడా క్షమించి మనకు కూడా అవకాశం ఇస్తాడు. మన పాపాలు మనం చేస్తే విడిచిపెడదాం, ఒప్పుకుందాం, ఆయన సన్నిధిలో ఒప్పుకుందాం. ఈ సందేశం వింటున్న వారు కూడా నిజంగా మీరందరూ కూడా పాపాత్ములుగా ఇంకా జీవిస్తూ ఒప్పుకోండి. ఈ పాపాలను దేవుడు క్షమించగలడు. ఆయనకు అధికారం ఇవ్వబడింది. దేవుని యొద్ద నుంచి ఆయన అధికారం పొందుకున్నాడు. కాబట్టి ఈ విధంగా యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చింది మతం మార్చడానికి కాదండి. పాపిని క్షమించి రక్షించి దేవుని యొద్దకు చేర్చడానికి, మారు మనస్సు అనేటువంటిది ఇవ్వడానికి, అంత నూతనంగా అనమాట నిన్ను జన్మింప చేయడానికి, నేను దేవుని యొద్దకు చేర్చడానికి దేవుడు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు తప్ప ఇంకే పర్పస్తో ఆయన లోకానికి రాలేదండి. నువ్వు కావాలి ఆయనకి. ఒక పాపి మారు మనస్సు పొందితే దేవునికి అధికమైన సంతోషం. అదే ఈ సందేశం వినేటువంటి నువ్వు ఇప్పటికే నీ జీవితం బాగోలేదేమో, ఇప్పటికే నీ జీవితం చిందర వందరగా ఉందేమో, పాపంలో జీవిస్తున్నామేమో, పాపం చేత పట్టుబడి ఇంకా పాపాన్ని వదలలేక మానలేక నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుడు నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. దేవుడు కూడా ఆ రోజు ఏ విధంగా స్త్రీ గురించి ఆలోచించి ఆమె మారడానికి అవకాశం ఇచ్చాడో, మారింది. తర్వాత జీవితం ఆమె మార్చుకుంది. తర్వాత లేఖనం రాయబడలేదు కానీ ఖచ్చితంగా ఆమె మారే ఉంటుంది. సో అదే విధంగా అనమాట నా జీవితంలో కూడా దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. మనం పాపం చేస్తే ఒప్పుకుందాం, విడిచిపెడదాం. సో నువ్వు కూడా ఈ సందేశం వింటుంటే వారు కూడా మీరు పాపం చేస్తే, పాపాత్ములుగా ఉంటే దేవుని సన్నిధిలో ఒప్పుకోండి. ఆయన పాపిని రక్షించడానికి, ఆయన యొద్దకు చేర్చడానికి వచ్చాడు. సో అనేటువంటి విషయాన్ని మాత్రం మీరు మర్చిపోవద్దు. సో ఈ విధంగా పాపిని ప్రేమించేటువంటి మహా కనికరం గల మన యేసుక్రీస్తు మనకు ఉన్నాడండి. చాలా మంది అనమాట పాపం చేస్తూ ఉంటారు. పాపం చేసినమాట మళ్ళీ క్షమించమని అడిగి, మళ్ళీ పాపం చేసి మళ్ళీ క్షమించమని అడిగి, చాలా మంది కన్నింగ్ మెంటల్తో పాపం చేస్తూ ఉంటారండి. అవునా కాదండి? యేసుక్రీస్తు ఉన్నాడులే, క్షమించమని అడుక్కోవచ్చు కదా, మళ్ళీ పాపం చేసేస్తాను, మళ్ళీ క్షమించమని అడుగుతాను, క్షమాగుణం కలిగినటువంటి వాడు కదా, కరుణామయుడు కదా, ప్రేమమయుడు కదా, నాకు భూమి మీద అవకాశాలు ఇస్తారని చెప్పేసి ఆ విధంగా ఎవరైతే పాపం చేసి మళ్ళీ తెలిసి మళ్ళీ పాపం చేసి మళ్ళీ క్షమించమని అడగడం, మళ్ళీ పాపం చేయడం, మళ్ళీ క్షమించమని అడగడం, ఈ విధంగా చేస్తే నువ్వు పడుతున్నప్పుడు అది నిజమైన పశ్చాత్తాపమా లేదా కన్నింగ్ మెంటాలిటా దేవుడు తెలుసుకోలేనటువంటి
వాడు కాడు. నువ్వు నిజమైన పశ్చాత్తాపం నీ హృదయం నుంచి వస్తుందా లేదా అని దానికి తెలిసిపోతుందండి. నువ్వు కన్నింగ్ మెంటల్ అంతే. ఆయన నుంచి నీకు క్షమాపణ లభించదు. నువ్వు దుర్మార్గుడు, ఆయన దృష్టిలో యథార్థవంతుడు కాదు. అంటే నువ్వు సాతాను సంబంధివే. కాబట్టి ఆయన నిజమైనటువంటి పశ్చాత్తాపం హృదయం నుంచి కోరుకుంటా ఉన్నాడు. సో అటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పాపాన్ని, తండ్రి నేను పాపం చేశాను, నీ పాపని ప్రభా, ఆ రోజు ఏ విధంగా అయితే ఆ స్త్రీ పాపం చేసినప్పుడు అవకాశాన్ని ఇచ్చారో తండ్రి, ఈ రోజు నాకు కూడా అదే విధంగా అవకాశాన్ని ఇచ్చిందని చెప్పేసి ఎవరైతే నిజంగా మారు మనసు పొంది తమ యొక్క పాపాల నిమిత్తం పశ్చాత్తాపడి ఎవరైతే విడిచిపెడతారో, సో అటువంటి వాళ్ళని రక్షించడానికి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చారు. సో అనేటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఆ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ స్టార్. మళ్ళీ కలుద్దాం వేరొక సందేశంతో.